గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు సరైన సమయానికి సాగునీరు అందించడం ద్వారా రైతులు అధిక విస్తీర్ణంలో పంటలు పండించారన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సరైన సమయంలో నీళ్లు వదలక కాల్వల మరమ్మతులు చేపట్టిన కారణంగా బోర్లు ఎండిపోయి రైతులు చాలా వరకు నష్టపోయారన్నారు. తమ వద్ద ఉన్న నీళ్లతో కొద్దో గొప్పో పండించిన పంటను అధికారులు రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్ యార్డ్లో ఏఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించామని, ధాన్యానికి సరిపడా బార్దాన్ గాని హమాలీలు గాని అందుబాటులో ఉండేటట్టు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు తెచ్చిన ధాన్యానికి మెలకులు పెట్టకుండా అధికారులు సజావుగా కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో పిఎస్సి చైర్మన్ కైలాసం, నాయకులు రవీందర్ రెడ్డి, గన్నె భూమిరెడ్డి, గుండేలు ఎల్లారెడ్డి, ఆశ యాదగిరి, ఆశస్వామి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వనిత, మార్కెట్ కమిటీ సెక్రటరీ డి సురేష్, ఏఎంసీ గణేష్, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. జిల్లాల మొట్టమొదటిసారి దుబ్బాక మండలంలో దుబ్బాక మార్కెట్ కమిటీలో ఈరోజు కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. రైతులు ఇప్పటికే చాలా బాధలు ఉన్నారు. బోర్లు ఎండిపోయి, పొలాలు ఎండిపోయి, నీళ్లు రాక, మల్లన్న సాగర్ నీళ్లు కూడా పూర్తి స్థాయిలో వదలక, కాలువలు ఎక్కడెక్కడ పెండింగ్ పెట్టి ఈరోజు రైతులు నానా అవస్థలు పడి చివరకు పండిన పంటను సగం పోయినా సగమన్న పండిందని చెప్పి ఈరోజు కొనుగోలు కేంద్రాల కాడికి తెచ్చిండ్రు. నేను కూడా ప్రభుత్వాన్ని దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ను కూడా మీరందరూ కూడా దగ్గరుండి సరి అయిన టైంలో దీన్ని ప్రొక్యూర్మెంట్ చేసి లారీలు పంపించి, అదేవిధంగా సంచులు కానీ లారీలు కానీ దీనికి సంబంధించిన హమాలి కానీ సమయానికి పంపించి రైతులను ఆదుకోవాల్సిందిగా వీళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా. చాలా ప్రాంతాలల్లో వడగళ్ల వానలు కూడా పడుతున్నాయి. ఒకవేళ ఈ సమయంలో వడగళ్ల వాన పడినట్టయితే రైతులు చాలా నష్టపోతారు. ఈసారి దుబ్బాక నియోజకవర్గంలో అన్ని మండలాలలో దాదాపు 8 మండలాల్లో కూడా అన్ని కొనుగోలు కేంద్రాలు ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇంకా కూడా చాలా ఉన్నాయి ప్రారంభోత్సవం చేసుకోవాల్సినవి. ఇవన్నీ కూడా అన్ని మండలాలకు సంబంధించి సిద్దిపేట జిల్లా కానీ మెదక్ జిల్లా కానీ 2 జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గం. దాదాపు ఉమ్మడి జిల్లాలనే అత్యధికంగా రైతులు వరిధాన్యం పండించే ఏకైక నియోజకవర్గం మా నియోజకవర్గం. సమయానికి రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలా సహకరించాలని చెప్పి సమయానికి అన్ని సప్లై చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం.